నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. మనకి కలియుగంలో వెంకటేశ్వర స్వామిని ప్రత్యక్ష దైవంగా భావిస్తాం. అంటే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే మన మొర వింటాడని, మన కష్టాలను తీరుస్తాడని అందరికీ ఒక నమ్మకం. వెంకటేశ్వర స్వామి గురించి అన్నమయ్య సంకీర్తనలు కానీ ఇంకా చాలామంది ఎవరికి అంటే తమ భక్తిని రకరకాలుగా తెలియజేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనకి చాలా కాలంగా ఈ పేరు అందరూ విన్న పేరే, కొత్త పేరు నేనేం చెప్పట్లేదు. విశ్వపతి టీవీఆర్కే మూర్తి గారు వెంకటేశ్వర స్వామికి సంబంధించి పుస్తకాలు రాయడం, వెంకటేశ్వర స్వామి వ్రతానికి సంబంధించిన ఒక పుస్తకం రాయడం, దాంతోపాటు ఆయనకి కొన్ని ప్రత్యక్ష అనుభవాలు ఉన్నాయని చెప్పడం, ఇవన్నీ విన్నాం. మనం గతంలోవి కాకుండా కొత్తగా ఆయన దగ్గర నుంచి మరింత సమాచారం రాబట్టడానికి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం తల్లి. మనకి భగవంతుడి మీద భక్తి ఏర్పడాలంటే ఒక్కొక్కసారి చిన్నప్పటి నుంచే దాంట్లో అడుగు పడచ్చు, లేదు కొంత వయసు వచ్చిన తర్వాత జీవితంలో ఎదురైన ఏదో ఒక పరిణామం వల్ల కానీ ఏదో ఒక సంఘటన వల్ల కానీ భక్తిభావం ఏర్పడచ్చు, ఏదైనా జరగచ్చు. అసలు మీ బాల్యం అది ఎక్కడ గడిచింది, ఎలా గడిచిందండి? ఫస్ట్ అసలు నేను పుట్టింది ఏలూరు దగ్గర పోతున్నారని చిన్న పల్లెటూరు తల్లి, అక్కడ పుట్టానమాట. అంటే ఆ రోజుల్లో అందరూ మనం జనరల్గా వాళ్ళందరూ వాళ్ళ అమ్మమ్మ ఇళ్ళకి వెళ్ళటం, పోటింటికి వెళ్ళటం అలవాటు కదా, అట్లాగా. సో పోతునూరులో పుట్టాను. అండ్ తర్వాత నేను 1వ తరగతి నుంచి భోగరాజు రామకృష్ణమూర్తి గారు మా తాతగారు అనమాట, ఆ ఊరి కారణంగా ఉండేవారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా నాన్నగారేమో ఇక్కడ హైదరాబాద్లో ఐజీ ఆఫీస్లో వర్క్ చేస్తుండేవారు. సో నాన్నగారికి తర్వాత డెప్యుటేషన్ మీద పే అండ్ అకౌంట్స్ ఆఫీస్కి వెళ్ళి కొంచెం ట్రాన్స్ఫర్స్ అవి అవుతుండే వీళ్ళకి అప్పుడప్పుడు. అందుకని చెప్పి నేను 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా పోతునూరులో చదువుకున్నాను నేను చిన్నప్పుడు అనమాట. అంటే ఈ ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయిగా ఫ్రీక్వెంట్గా. మధ్యలో కొన్నాళ్ళు నాగార్జున సార్ వెళ్ళారు మా ఫాదరు, ఆ తర్వాత మళ్ళీ అనకాపల్లి వెళ్ళారు, మళ్ళీ హైదరాబాద్ వచ్చారు. ఇట్లా మళ్ళీ ఇలా ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి, డిస్టర్బ్ కాకుండా ఉండడం కోసం అక్కడ మమ్మల్ని మేము 5 అన్నదమ్ములం తల్లి, నేనే పెద్ద అనమాట. అంటే ఒక్కసారి ఎలాగో ఇప్పుడు అన్నారు కాబట్టి ఒకసారి నాన్నగారి పేరు అమ్మగారి పేరు కూడా చెప్పండి. నాన్నగారేమో తెచ్చుకోవడం మన ధర్మం కదా. అవును అవును చాలా. అసలు నాన్నగారి దగ్గర నుంచే మాకు ఈ భక్తి అంతా మొట్టమొదటి నుంచి ఇంత రావడానికి స్వామివారి మీద చాలా కారణం మా నాన్నగారు. మా నాన్నగారి పేరేమో తిమ్మరాజు లక్ష్మీ నరసింహారావు, అమ్మ పేరేమో నాగరత్నాంబ. మేము 5 అన్నదమ్ములం తల్లి, ఇందా చెప్పాను కదా. సో నా భార్య ఏమో రుక్మిణి, తను వాళ్ళది గుంటూరు దగ్గర తెనాలి ప్రాంతం అనమాట, వల్లూరు రుక్మిణి వాళ్ళ ఇంటి పేరు. సో మేము అక్కడ చిన్నప్పుడు యాక్చువల్గా మా తాతగారు పొద్దున్నే 6 గంటలకే ఆ రోజుల్లో రేడియో పెట్టేస్తుండేవాడు. అలాగే ఈ భక్తులంజన కార్యక్రమాలు, విశ్వశ్రీ గారు రామాయణం వింటాం. అప్పటి నుంచి మాకు బాగా అలా చెవులు ఎప్పుడు అలా మోగుతూ ఉండేవి మనకి ఎప్పుడు. అవి అలా విని ఆయన అలాగే సాయంత్రం నాకు బాగా గుర్తు, ఆల్ ఇండియా రేడియోలో బావగారి కబుర్లని శ్రీరామ్మోహన్ రావు గారు, నండూరు సుబ్బారావు గారు చేసేవారు. రామ్మోహన్ రావు గారు, నండూరు సుబ్బారావు గారు, ఇవన్నీ మేము వింటూ పెరిగిన కాలం అన్నమాట ఇప్పుడు మాది. దాంతోపాటు ఏంటంటే మా పిన్నులు కూడా ఉండేవాళ్ళు, చిన్నవాళ్ళు, అప్పుడు వాళ్ళు చదువుకుంటున్నారు. సో వాళ్ళు ఆ రోజుల్లో మనం అసలు పండగలు అవన్నీ కూడా అప్పుడు ఆచరించడం కానీ చేయటం కానీ చాలా హడావిడిగా ఉండే ఊళ్ళల్లో, అవన్నీ కూడా అలా చూస్తూ ఉండేవాళ్ళం. అండ్ నేను అక్కడ గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకున్నానమ్మా. సో చెప్తాను, సాయంత్రం వచ్చిన తర్వాత మనం ఇప్పుడు గోధువులు వేళ అంటుంటాం, అలా మేము గట్టి జస్ట్ ఇంటి బయట అలా గుమ్మ మీద కూర్చుంటే ఆవులన్నీ తిరిగి వెళ్తుండేవి వెనక్కి. అసలు ఆ రోజులు అవి మనం మర్చిపోలేం. ఆ సాయంత్రం సమయంలో వెనక్కి వెళ్ళటం, అలాంటివి చూస్తే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి మనకి, చాలా పాజిటివ్ చూడడం, ఆ ధూళి రెండు కూడా. అవునమ్మా అవును. ఎప్పుడు నాకు బాగా గుర్తు, అలా స్కూళ్ళలో వచ్చిన తర్వాత సాయంత్రం వాళ్ళు ఎదుర్కొంటే మాకు బయట ఇలా ఇంటి బయట ఎవరిండాలి కదా, వీధి అరుగులు, ఈ ఇంటి అరుగు మీద కూర్చుని ఉంటే ఇవన్నీ వెళ్తుండేవాళ్ళు అనమాట. ఎంత ప్రశాంతం, ఎంత జీవితం ఆ రోజుల్లో ఉండేది. అలాగా ఆ తర్వాత మేము ఏంటంటే అలా అంత బాగా అసలు అప్పుడు లైఫ్, మనుషులు, ఆప్యాయతలు ఇవన్నీ వేరప్పటి కాలవి. తర్వాత నేను మళ్ళీ ఇంకా నాగార్జున సాగర్లో చదువుకున్నానమ్మా. 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా నాగార్జున సాగర్లో చదివాను. నాగార్జున సాగర్లో గవర్నమెంట్ హై స్కూల్ ఉండేది, దాంట్లో అండ్ జూనియర్ కాలేజ్ ఇంటర్మీడియట్ కూడా అక్కడే చదువుకున్నాను. ఆ రోజుల్లో నేను అప్పుడప్పుడు నాకు ఈ అప్పుడు మనకి ఆ రోజుల్లో ఈ ఆంధ్రప్రభ ఈ వీక్లీస్ వస్తుండే, ప్రభా పత్రిక అనే మొట్టమొదట్లో ఉన్నవి. సో అవి రావటం, ఇంట్లో అప్పుడప్పుడు చూడటం, దాంట్లో బొమ్మలు అవి చూసి నాకు కూడా
బొమ్మలు ఇద్దామని అనిపించి అప్పుడప్పుడు బొమ్మలు వేసి నేను ఈ మ్యాగజైన్స్ పంపించేవాడిని. అంటే కార్టూన్స్ మామూలు బొమ్మలు, మామూలు బొమ్మలు. కార్టూన్స్ కూడా వేస్తారు కదా కార్టూన్స్ అనుకుంటున్నా. ఫస్ట్ ఆ రోజుల్లో మామూలు బొమ్మలు కూడా అండి. అప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే మనకి పండుగలు వచ్చినప్పుడు పండుగలకు సంబంధించిన బొమ్మలు ఇవి కూడా వేసేవాళ్ళు. మామూలు చిత్రాలని మనకి ఆంధ్రప్రభ వీక్లీస్లో ఆ రోజుల్లో ముఖ్యంగా ఒక ఆయనేమో వెల్లటూరి పూర్ణానంద శర్మని, విబి ఆచార్య గారిని వీళ్ళందరూ బాగా వేసేవాళ్ళు. బాపు గారు సరే మనకి కవర్ పేజీ అన్ని వచ్చి పండుగలు వచ్చాయంటే ఎంతో అసలు పండక్కి స్పెషల్ ఎడిషన్స్ వేసేవాళ్ళు. అండ్ యువ వాళ్ళు తెలుసు కదా మీకు, దీపావళికి స్పెషల్ ఎడిషన్ వచ్చేది, ప్రత్యేక సంచికి వచ్చేది. ఈ మహానుభావులు హేమహిమీలు అంతా రాసేవాళ్ళు. వడాటి బాబీ గారి బొమ్మలన్నీ మధ్య మధ్యలో కలర్ ఇన్సర్షన్స్ తో కవర్ పేజీ కూడా అయిందే. ఎంత మనకి చాలా అపురూపంగా ఉండేది ఆ మ్యాగజైన్స్ అనమాట. అట్లాగా అలా పెరిగిన వాతావరణం అంతా కూడా అనమాట. సో అప్పుడు నేను మా బాబాయ్ ఒక ఆయనకి బొమ్మలు వేయటం కొంచెం అలవాటుగా ఉండేది. సో వాళ్ళు సెలవులకు వస్తున్నప్పుడు మేము చూస్తుండేవాడిని వేసుకుంటూ. అలా చూస్తూ నేను ఏదో వేసేవాడిని. వేసి నేను ఒకసారి ఆంధ్రప్రభకి పంపించినప్పుడు ఒకసారి ఆంధ్రప్రభలో నా మొట్టమొదటి బొమ్మ ప్రచురం అయిందమ్మా. నేను 10th క్లాస్ ఏదో చదువుతున్నాను అప్పుడు అనమాట. నాకు ఇప్పటికీ అలా బాగా గుర్తు. నేను ఎవరో తెచ్చి చూపించారు నాకు. ఇంటి పని అని ఒకళ్ళు కూర్చుని ఇలా చెరుగుతుంటారు బియ్యం, అది ఒక అవుట్లైన్స్తో వేశాను. అండ్ చాలా ఆశ్చర్యం ఏంటంటే దానికి వాళ్ళు తర్వాత ఒక 2 నెలలకి 5 రూపీస్ మనీ ఆర్డర్ పంపించారు. నేను ఇప్పటికీ పెట్టుకున్నాను దాన్ని. ఆంధ్రజ్యోతిలో ఇంటి పని అని చెప్పి అనమాట. 70 or 71 ఆ టైంలో ఫస్ట్ సంపాదన. ఆ రోజుల్లో 5 రూపాయలు చాలా విలువ కదా, చాలా ఎక్కువ, చాలా విలువ. అట్లా ఉండేది అనమాట. సో ఆ తర్వాత నెమ్మదిగా కార్టూన్స్ అప్పుడప్పుడు వేస్తుండేవాడిని. ఇంక ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంకా మేము అక్కడ డిగ్రీ కూడా లేదు మా నారాయణ సార్లో. సో ఇంకా అక్కడితో నాన్నగారు మళ్ళీ ఇటు ఏజీ ఆఫీస్కి వచ్చేసారు వెనక్కి. అప్పుడే నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్లో చేరాను, ఇంజనీరింగ్ కాలేజ్లో చేరాను. 5 years ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఆర్ఈసీ వరంగల్లో ఎంటెక్ చేశాను నేను. సో మళ్ళీ ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో ఇంక ఈ బొమ్మలు, కార్టూన్స్, ఇంకా ఈ దృష్టి నాకు ఈ చదువు, ఆటలు, ఇదే సరిపోయింది మాకంతా కూడా. ఆ తర్వాత మళ్ళీ నేను ఎంటెక్లో చేరినప్పుడు నాకు కొద్దిగా టైం దొరికి నేను మళ్ళీ కార్టూన్స్ అవి వేస్తుండేవాడిని. అప్పుడప్పుడు వేసి అప్పుడు ఆంధ్రప్రభలో మన పొత్తూరు వెంకటేశ్వరరావు గారు ఉండేవారు ఎడిటర్ కింద. సో అప్పుడప్పుడు వెళ్ళి నేను కొన్ని ఏవో ఇస్తుండేవాడిని. సో ఆంధ్రప్రభలో నాకు కార్టూన్స్ పడ్డాయి. అప్పుడు నెమ్మదిగా తెలుగులో కార్టూన్లు వేయటం మొదలుపెట్టాను. ఇంకా అది అయిపోయిన తర్వాత ప్రేరణ మీకు కార్టూన్స్ కి, లేకపోతే మీకే మీ అంతటా అనిపించింది వేయాలని? అంటే నాకు ఆ మొట్టమొదటి నేను చాలా చిన్నప్పుడు మన బాపు గారి అందరికీ మనకి మహానుభావుడు, దాంతోపాటు సత్యమూర్తి గారి కార్టూన్స్ నేను చూసేవాడిని బాగా. చదువులు రావని చిన్నప్పుడు ఆ రోజుల్లో వేసేవాళ్ళు ఫీచర్స్. అండ్ బాబు అని కూడా ఉండేవారు, బాబు గారు, ఆయనవి కూడా బాగా వచ్చాయి. బాబు, జయదేవ్ గారు, సరే వీళ్ళందరూ. నాకు బాబు గారివిను చాలా బాగా నచ్చేవి ఆయన కార్టూన్స్ అన్ని కూడా చాలా బాగా. సో అదేదో అట్లా అనిపించేది. అంటే మనం మాటల్లో కూడా మనకు కొంచెం ఒక్కోసారి ఆ సెటైర్, అది హాస్యం వస్తుంది కదా, గోదావరి ప్రభావం కొద్దిగా ఉంటుంది కదా. సో అవి ఆ కార్టూన్స్ వేయటం. తర్వాత నేను అయిపోయిన తర్వాత ఫస్ట్ జాబ్ నేను ఆల్విన్లో చేరాను తల్లి, హైదరాబాద్ ఆల్విన్లో. ఆ రోజుల్లో ఆల్విన్ వాచెస్ అని ఉండేది. ఆల్విన్ వాచ్ డివిజన్లో నేను చేరాను. సో అప్పుడప్పుడు నేను ఈ ప్రభకి తీసుకెళ్ళి, ఆ రోజుల్లో ఏంటంటే మేము పోస్ట్ చేయకుండా నేను వంచునేవాళ్ళు ఎప్పుడైనా 2-3 నెలలకు ఒకసారి ప్రభకి వెళ్ళి నేను కలిసి ఇచ్చేవాడిని. అప్పుడు ప్రభలో రాజేందర్ గారని ఉండేవారు, తర్వాత ఇండియా టుడేలో చేశారు వారు. ఆయనే చూస్తుండేవారు ఈ కార్టూన్స్ అవి కథలతో పాటు. సో ఆయన దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చుని ఆ కార్టూన్లన్నీ చూసి వెంటనే ఇవి తీసుకుంటున్నా అని చెప్పి అప్పటికప్పుడు చెప్పేవాళ్ళు. అసలు ఆ కాలం అన్ని మనం అసలు ఆ రోజులు వేరు. చాలా మేము జస్ట్ చిన్నవాళ్ళం, ఆయన ఎంతో అభిమానంగా మాట్లాడి ఇంట్రెస్ట్గా వచ్చారని కూర్చోబెట్టి తీసుకుని, ఇవి బాగున్నాయి, ఈ వీటిలో కొంచెం ఇట్లా ఉంటుందని, ఈసారి నుంచి మార్చి వీటిని అని అంటే అప్పుడప్పుడు ఉండేవి, అలా పడుతుంటాయి. సో ఇట్లా ఉండగా ఒకసారి ఏమైందంటే నాకు ప్రభాను ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒకటే గ్రూప్ కదా ఈ రెండు. సో ఆ ఇండియన్ ఎక్స్ప్రెస్లో వాళ్ళకి ఎవ్రీ వెన్స్డే ఒక ఫీచర్ ఉండేది ఎక్స్ప్రెస్లో, సిటిజన్స్ వాయిస్ అని చెప్పేసి. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఏదైనా ఎక్కడ ప్రాబ్లమ్స్ ఏవి ఏమైనా ఉంటే దానికి సంబంధించిన లెటర్స్ అవి వేస్తుండేవాళ్ళు. ఎక్కడ రోడ్స్ బాగాలేదు, కరెంట్ బాగాలేదు, ఇట్లాగనమాట. సో వాళ్ళకి ఎందుకో ఒక ఆలోచన వచ్చిందనమాట, ఆ ఫీచర్ చూస్తున్న వాళ్ళకి దాంతోపాటు ఏదైనా చిన్న కార్టూన్ ఏదైనా బొమ్మ వేస్తే బాగుంటుంది అని చెప్పి దాంట్లో ఉన్న సబ్ ఎడిటర్స్ వాళ్ళు నన్ను అడిగారు,
ఇలా ఇలా వచ్చింది, ఏదో అక్కడ పవర్ పోయింది దీనికి ఇట్లా అని చెప్పేసి. సో ఏదైనా బొమ్మ దాంతో పాటు చిన్న బొమ్మ కూడా ఉంటే ఇట్ బి మోర్ ఎఫెక్టివ్ కదా కరెక్ట్ అండి, అవును. అని చెప్పేసి. చిన్న కార్టూన్ చాలా ఎఫెక్ట్ ఇస్తుంది మనిషి మీద. ఎఫెక్ట్ ఇస్తుంది, అవును. అసలు మొత్తం పోర్ట్రేట్ చేసేస్తుంది. అండ్ ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఏంటంటే మనకి ఇన్ని సోషల్ మీడియాలు ఇవన్నీ వచ్చేసి ప్రింట్ మీడియా ఎన్నో మనకి ఇవన్నీ కాలంతో సహజం. కాలంలో ఎన్నో వెళ్ళిపోతుంటాయి, అన్నీ వెళ్ళిపోతుంటాయి ఇట్లాగా. సో ఆ రోజుల్లో మన వాళ్ళందరూ చెప్పేవాళ్ళు కదా, పేపర్ ఇలా తీస్తే ఫస్ట్ కార్టూన్ చూసేవాడు ముందు, ఏం కార్టూన్, తర్వాత హెడ్ లైన్స్ అవన్నీ. ఎందుకంటే ఇది చూడగానే అర్థమైపోతుంది ఏం జరిగింది ఏం జరిగింది అనేది అర్థమైపోతుంది, మొత్తం అలా రిఫ్లెక్ట్ చేసేది. అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్కే లక్ష్మణ్ మహానుభావుడు బ్రహ్మాండంగా వేసేవారు ఆయన. అండ్ అలా అలాగా అప్పుడు ఈ సిటిజన్స్ వాయిస్కి నేను అప్పుడప్పుడు ఒక కార్టూన్ ఇచ్చేవాడిని తల్లి. సో అలా ఉండి ఒక రోజు నాకు, మేము అప్పుడు ఏజీ క్వార్టర్స్లో ఉండేవాళ్ళము, నాన్నగారు ఏజీ ఆఫీస్లో చేసేవారని చెప్పాను కదా. సో ఒక రోజు నాకు ఒక లెటర్ వచ్చింది ఎక్స్ప్రెస్ ఎడిటర్ నుంచి అనమాట. ఆ టైంలో జిఎస్ భార్గవ గారని మనకి కొన్నాళ్ళు ఎడిటర్ కింద వచ్చారు, హైదరాబాద్ రెసిడెంట్ ఎడిటర్ కింద ఆయన. సో నేషనల్ ఎడిటర్ ఏమో మనకి అరుణ్ షోరీ గారు ఉంటారు ఇవాళ అనమాట. అరుణ్ షోరీ చాలా ఫేమస్ జర్నలిస్ట్, రైట్. ఆయన చాలా, ఆయన తర్వాత ఈ బికమ్ యూనియన్ మినిస్టర్ కూడా అయ్యారు కదా, తర్వాత చాలా పెద్ద జర్నలిస్ట్ ఆయన ఉండేవారు. సో ఒకరోజు నాకు ఒక లెటర్ వచ్చిందనమాట, ఏంటంటే కెన్ యూ కైండ్లీ మీట్ మీ అండ్ సమ్ సో అండ్ సో డేట్, ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ సమ్ కార్టూన్ కాలం ఫర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ అని చెప్పన్నారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇండియన్ ఎక్స్ప్రెస్లో కార్టూన్ కాలం అంటే అందులో చాలా ప్రెస్టీజియస్ కదా. అవునండి. అసలు అప్పుడు నేను ఓ రోజు వెళ్ళాను ఆయన దగ్గరికి. అప్పుడు ఇంకా ఈ మొబైల్ ఇవన్నీ లేవుగా, అన్ని పోస్టులు ఉత్తరాలు ఇవే, ట్రంక్ బుకింగ్ అప్పుడు అంతే. ఆ లెటర్ పట్టుకుని దోమలగూడలో ఉండేది ఎక్స్ప్రెస్ ఆఫీసు, ఇప్పటికీ నేను మర్చిపోలేను. వెళ్ళి కలిస్తే ఆయన పెద్దవారు, ఆయన ఢిల్లీలో అంతమంది పనిచేసి తర్వాత మన హైదరాబాద్ దానికి వచ్చారమ్మా. ఆయన చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడి చెప్పారు, బాబు నేను మా సిటిజన్స్ వాయిస్లో చూస్తున్నాను, అప్పుడప్పుడు బాగుంటున్నాయి చాలా, నువ్వు కెన్ యూ డ్రా రెగ్యులర్ కాలం ఫర్ అస్, ఎవ్రీడే ఫ్రంట్ పేజ్ కాలం మాకు వేస్తావా నువ్వు అని అడిగారు. అప్పుడు ఒకటి చెప్పాను నేను, అంటే జనరల్లీ ఎలా ఉంటుందంటే తల్లి, ఈ రెగ్యులర్ కాలం ఫ్రంట్ పేజ్ కాలం వేసే వాళ్ళంతా దే ఆర్ ఎంప్లాయీస్ ఆఫ్ దట్ పేపర్. అవునండి, ఫుల్ టైం చదవాలి అంతా, అండ్ ఫుల్ టైమ్. ఇప్పుడు మన ఈనాడులో శ్రీధర్ కానీ వీళ్ళందరూ, మన వాళ్ళందరూ కూడా ఫుల్ టైం వేస్తుండేవాడు. సురేంద్రని ఆంధ్రజ్యోతిలో వేసేవాడు, వీళ్ళందరూ కూడా. సో మన క్రానికల్లో సుభానీను వేసేవాడు, సాక్షికి శంకర్ గారు, వీళ్ళందరూ ఫుల్ టైం అలాగా. అండ్ నేషనల్ పేపర్స్ వీటిలన్నింటిలో కూడా మేరియో ఆయన వేస్తుండేవాడు, హిందుస్థాన్ టైమ్స్కి సుధీర్ ధర్ అని వేసేవాడు చాలా. సో నేను అప్పుడు ఇంత ఒక మాట చెప్పాను, నేను వేసిస్తానండి. అండ్ ఎలాగా కార్టూన్కి ఇంకో ప్రాబ్లం ఏంటంటే జనరలైజ్డ్ కార్టూన్స్ ఒక ఎత్తు, కొంచెం ఈవెంట్ రిలేటెడ్గా అనుకోండి, అవి 4 రోజుల తర్వాత వస్తే దాని వాల్యూ పోతుంది, అసలు పనికిరాదు, అవుట్డేట్ అయిపోతుంది. ఆ టైంలీగా 2-3 రోజులు నెక్స్ట్ డే ఉండాలి ఇమీడియట్గా మనకి అది, ఆ రిలేటెడ్ ఈవెంట్స్ అని. సో ఆయనతో నేను చెప్పాను, నేను ఇలా వర్క్ చేస్తున్నాను, ఇట్లాగా ఆల్మిన్లో చేస్తున్నానండి, నేను మీకు వీక్లీ వన్స్ నేను ఆ వీక్లో జరిగిన ఈవెంట్స్ ప్లస్ సమ్ జనరల్ కార్టూన్స్, ఏంటి జనరల్ రోడ్స్ అవి అప్పటి నుంచి ఇప్పుడు 40 ఏళ్ళకి కూడా అవే ఉన్నాయి ప్రాబ్లమ్స్. అలాగే ఎవరికి అదొక విచిత్రం కూడా మీకు చెప్తాను తర్వాత. సో అప్పుడు అన్నాను, నేను ఒక 3-4 జనరల్వి ప్లస్ 3-4 ఆ వీక్లో జరిగిన నేషనల్ ఈవెంట్స్, వీటి మీద జనరల్ పొలిటికల్ ఏదైనా రిలేటెడ్గా వేసి ఇచ్చేస్తాను, శనివారం నేను మీకు వచ్చిస్తానండి అన్నాను. అయ్యే పర్లేదు బాబు, ఏం పర్లేదు, యూ కెన్ డూ ఇట్ లైక్ దట్ అన్నారు. సో నేను అప్పుడు ఎవ్రీ సాటర్డే, సండే, ఐ థింక్ సాటర్డే ఈవినింగ్ ఇప్పుడు కూర్చొని డ్రా చేసి నాకు సాటర్డే సాయంత్రం కానీ సండే కానీ ఆ శని ఆదివారాల్లో వీరున్నప్పుడు వెళ్ళి ఎక్స్ప్రెస్కి వెళ్ళి, ఆ రోజుల్లో హర్నూర్ గారని ఉండేవారు న్యూస్ రైటర్ కింద. సో ఆయన కూర్చొని నేను 10 కార్టూన్స్ తీసుకెళ్ళి ఇచ్చేవాడిని. సో వెంటనే అవన్నీ చూసేసి దాంట్లో ఆ వీక్ కావాల్సిన 7 కార్టూన్స్ పెట్టేసుకునేవాళ్ళు ఇవి అని చెప్పేసి. సండే మ్యాగజైన్లో వచ్చేవి డైలీ. అంటే మీరు వీక్లీ వన్స్ అంటే రోజుకి సరిపడా ఇచ్చేసేవారు, వీక్ సరిపడా ముందు ఇచ్చేసేవాడిని. సో ఆ శనివారం ఇచ్చింది మనకి, మనం శనివారాలు ఇచ్చినవి ఇంకా తర్వాత మండే నుంచే వస్తాయి, నెక్స్ట్ సాటర్డే దాకా వాడుకుంటారు వాళ్ళు అనమాట. ఆ వీక్ లో జరిగిన 2-3 వాటితో పాటు ఇన్ జనరల్ గా మళ్ళీ నెక్స్ట్ సాటర్డే, అలా వీక్లీ వన్స్. బట్ డైలీ కాలం మా సమ్ ఫన్ అని వచ్చేది హైదరాబాద్ ఎడిషన్ లో. అయితే వాళ్ళు విచిత్రం ఏం చేశారంటే, ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్కే లక్ష్మణ్ కాలం యూస్ ఎడిట్ అని ఉంటుంది, అది ఎనీవేర్ ఇన్ యూస్ ఎడిట్ ఆ కాలం పేరు. వీళ్ళు ఏం చేస్తారు, ఇండియన్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్లోనేమో సమ్ ఫన్ అని వచ్చేది, SUMFUN అని. అండ్ విజయవాడలో ఏమో లాఫీ టాక్ అని వచ్చేది.
బెంగళూరులో సైడ్ షో అని వచ్చేది, చెన్నైలో ఇంకేదో ఉండేది, నాకు పేరు గుర్తులేదు. ఇలా డిఫరెంట్ నేమ్స్. ఇక్కడ సంఫన్ అని మన హైదరాబాద్ అనమాట. సో సేమ్ కార్టూన్ ఇట్లా వస్తూ ఒక్కసారి నెక్స్ట్ డే బెంగళూరులో వచ్చేది. హైదరాబాద్ అండ్ విజయవాడ సేమ్ డే వస్తుండేది. ఈ ఫ్రంట్ పేజ్ కాలం కార్టూన్ అనమాట. ఇట్లా ఇట్లా వేస్తూ వెళ్ళాను. ఇన్ఫాక్ట్ అప్పుడు తల్లి 87లో నా కార్టూన్స్ స్విట్జర్లాండ్లో ఒక ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్లో పెట్టారు. ఆహా. ఫస్ట్ టైం తెలుగు కార్టూనిస్ట్. అది కూడా చాలా ఆశ్చర్యంగా, నేను ఎక్కడో ఒకసారి పేపర్లో చూస్తాను, బీడీ ఫెస్టివల్ అని చెప్పేసి. ఆ రోజుల్లో మనకి భారతదేశం ఏం చేస్తుందంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండియన్ కల్చరు అన్ని పోర్ట్రే చేయాలి అన్ని చోట్ల అని చెప్పేసి ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అని కండక్ట్ చేసేవాళ్ళు డిఫరెంట్ కంట్రీస్లో. స్విట్జర్లాండ్, రష్యా, జపాన్ అన్ని చోట్ల అయింది. ఎన్నో కంట్రీస్లో వెళ్ళేవాళ్ళు ఆ టైంలో అనమాట. సో అలా ఒకసారి స్విట్జర్లాండ్లో అయినప్పుడు ఈ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో వాడు దాంతోపాటు దే వాంటెడ్ టు ఎగ్జిబిట్ సమ్ కార్టూన్స్ ఆల్సో ఆఫ్ ఇండియన్ కార్టూనిస్ట్. సో అది ఎక్కడో నేను న్యూస్ పేపర్లో ఎక్కడో చూశాను. అసలు ఆశ్చర్యం అలా కనపడటం, చూడటం. అండ్ అండ్ ఆ రోజుల్లో ఇన్ఫ్యాక్ట్ మనం స్విట్జర్లాండ్ కార్టూన్స్ పంపాలంటే కూడా చాలా కాస్ట్లీ అయిపోయారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి చాలా కష్టం, పెద్ద ప్రొసీజర్, మళ్ళీ చాలా పెద్ద ప్రొసీజర్ దానికి అంతా కూడా. అండ్ దాని ఎవరికి పంపాలి అడ్రస్ లేదు దాన్ని. లేకపోతే నేను ఇప్పటికీ మర్చిపోలేను, నేనేం చేశాను, స్విట్జర్లాండ్ కదా అని చెప్పేసి సింప్లీ నేను స్విస్ ఎంబసీకి ఒక లెటర్ రాస్తాను స్ట్రైట్గా. ధైర్యం కూడా అలా ఉండేది. బాంబే అలా వస్తుంది అంతే, అలా వచ్చేది. స్విస్ అంబాసిడర్కి, అదే ఎంబసీ, స్విస్ ఎంబసీకి రాసి, ఇలా ఐ హార్డ్ దట్ ఈ క్లిప్పింగ్ ఉంది కదా, ఇది జెరాక్స్ దాంతో పాటు పెట్టి ఇలా పెట్టాను. ఐ వాంటెడ్ టు ఐ డ్రా కార్టూన్స్ ఫర్ ఇండియన్ ఎక్స్ప్రెస్. నేను కూడా దీంట్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ ఆ అడ్రస్ అది నాకేం కనపడలేదు అని చెప్పి ఐ రోట్. అప్పుడు చాలా ఆశ్చర్యం ఏంటంటే, ఆ రోజుల్లో అందరూ రెస్పాండ్ అయ్యేవాళ్ళు. ఆ ఎంబసీ చీఫ్ అనమాట, ఆయన నాకు వెంటనే లెటర్ రాశాడు. రాసి, దిస్ ఈస్ బీయింగ్ కండక్టెడ్ అండ్ సో, దిస్ ఈస్ ద అడ్రస్ ఫర్ ఇట్ అండ్ హీ ఈస్ ద పర్సన్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఇట్ అని. ఆ స్విట్జర్లాండ్ ఆ అడ్రస్ అంతా నాకు పంపించాడు లెటర్. ఐ గాట్ రిప్లై కూడా. అప్పుడు నేను సరే చూద్దామని పంపించాను. ఫార్చునేట్లీ అవి వాళ్ళకి నచ్చాయి. ఆ కార్టూన్స్ దాంట్లో ఎగ్జిబిషన్లు పెట్టారు. అయిన తర్వాత దే సెంట్ మీ వన్ సర్టిఫికెట్ ఏదో అనమాట. అది మన స్వాతి వాళ్ళు బాగా రాశారు ఆ రోజుల్లో. వచ్చేది అప్పట్లో, స్వాతి మంత్లీ వచ్చేది కదా. అండ్ స్వాతి వీక్లీలో కూడా రాశారు, వీక్లీలో రాశారు. అండ్ జయదేవ్ గారు రాశారు. ఆ తర్వాత నాకు అర్థమైంది, బస్ అయినా రాసినట్టున్నారని. చాలా బాగా రాశారు. ఏదో తెలుగు కార్టూన్ని అంతర్జాతీయకి తీసుకెళ్ళిన విశ్వపతి అని రాశారు. అండ్ మన ఉదయంలో రాశారు, ఈనాడు, మన వాళ్ళంతా వేశారు అనమాట. అలాగా ఇంకా అలా 90 దాకా నేను వేశాను తల్లి, ఇండియన్ ఎక్స్ప్రెస్లో వేశాను. ఆ తర్వాత ఏమండి మనకు తెలుసు కదా, ఎడిటర్లు మారటం, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆలోచనలు, అవి ఇంకా అక్కడితో కొంతకాలమే సాగుతుంది ఏదైనా అండి, ఎవరికైనా అది తప్పదు, అది ఇలాంటి వాళ్ళకి.